Smoking, consuming alcohol, and love is injurious to health. దమ్ము కొట్టడం, బీర్ వేయడం, లవ్ చేయడం ఆరోగ్యానికి హానికరం. My pumpkin, hello honey. హలో, పక్కనే ఉన్నాను. నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడున్నారు? అర్జెంట్గా మన స్పాట్కి వచ్చేయి. సరే, ఓ 5 నిమిషాలు మన స్పాట్లో ఉంటాను. త్వరగా రా. సరే. ఏట్రా, మనోడు కాంప్లిమెంట్ ఫోన్ చేశాడు. ఏంటి విషయం? ఏముంది, మనోడు మళ్ళీ లోలో పడ్డాడంట. ఈ విషయం కూడా ఆ అమ్మాయికి మనమే చెప్పాలంట. మనకేమన్నా కొత్త ఏంటి? వీళ్ళు లవ్ చేయడం, మనకు కన్వీ చేయడం. చేద్దాం. ఇంతకీ పాప ఎక్కడా? వచ్చే టైం అయిందంట. ఇంతకీ మనోడి సంగతి ఏంటి? ఈట్ ఫేస్బుక్, డ్రింక్ ఫేస్బుక్, స్లీప్ ఫేస్బుక్. రోజా అమ్మాయిల పడడానికి కావాల్సింది ఫేస్బుక్ కాదురా, ఫేస్ వాల్యూ. ఏంటి? ఏంట్రా ఆ అమ్మాయినా? పద చెప్పేద్దాం. హాయ్. ఎవరు మీరు? ఏం కావాలి? ఏం చెప్పనురా? నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. ఓ సారీ, మావాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. వాట్? ఆ ముక్కేదో తనే చెప్పచ్చు కదా, మీరెందుకు చెప్పారు? ఎవడు చెప్తే ఏంటండి, మ్యాటర్ రీచ్ అవడం ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ చేసే గట్స్ లేని వాడికి లవ్ చేసే రైట్ లేదు. బాయ్. ఆగండి, ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేరు కదా. అమ్మాయి వాయిస్ వినిపించిందేంటి? ఏంటి సైలెన్స్? ఏం మాట్లాడరేంటి? ఆ గొంతుకు ఆడిదా? తందా? ఏంటి వాయిస్ అలా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. పేరులో ఉన్న పురుష్, గొంతులో లేదా అలా ఓకే. చాలా వెరైటీగా ఉంది. ఒక పాట పాడండి. బ్రతికించాడు. సరే అయితే వెళ్తాను. ఎన్నాళ్ళు ఇటు గొంతుకే తేడా అనుకున్నాను, ఈడు కూడా తేడా అన్నమాట. నెక్స్ట్ డే అనగా తర్వాత రోజు అనమాట. ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వెంట పడుతున్నారు? ఆడికి చెప్పారు, నాకు చెప్పలేదు కదా. వాట్? ఎందుకు ఫాలో చేస్తున్నారు మీరు? ఫాలో చేయడానికి మీరు ట్విట్టరా? అమ్మాయి లవ్ చేస్తున్నాను. సరే చూడగా నచ్చేసానా? పాటలు అయితే 2-3 సార్లు అంటే ఎక్కుతాయేమో కానీ ఇది లవ్ వెంటనే ఎక్కేసింది. అయినా ఫ్రెండ్ లవ్ చేస్తున్న అమ్మాయిని లవ్ చేయడానికి నీకు తప్పుగా అనిపించట్లా? ఆడు చిన్నప్పుడు నా రబ్బర్లు చాలా దెబ్బేశాడు, నేను పట్టించుకున్నానా? ఇది అంతే. రబ్బరు లవరు ఒకటేనా? వెంట పడద్దని చెప్పాను కదా. ఒక్కసారి అంటే పక్కనే ఉంటా కదా, లేదంటే వెంట పడికి ఏం చేస్తాం? నీకు విషయం తెలుసో తెలీదో, మా నాన్న పోలీస్, లంచాలు కూడా తీసుకోరు. మేము కూడా సినిమాలు చూస్తాం బాబు. చూడరాడు నీ బిడ్డకి బిట్టేసేస్తున్నాడు. ఈడేంట్రా ఇక్కడ తొక్కలాగా?
పిల్ల అట్ట నవ్వేసి వెళ్ళిపోమాకే బాబు. మీరేట్రా నన్ను చూస్తున్నారు? కాకపోతే ఎవరిని చూస్తాం రా. ఏంట్రా బావా నా బీట్ని తెగొట్టేస్తున్నావు? అరే తెగ్గొడుతున్నాను నిజమే, కానీ నీకోసమే తెగ్గొడుతున్నాను. బావా నాకు తెలుసురా, మనిషి దున్నైనా మనసు వెన్న. నువ్వు అలాగే వనరాత్తు ఉండు, ఆడేదో రోజు నేను దున్న ఎగరేసినట్టు ఎగరేసేస్తాడు. సేమ్ డే ఈవినింగ్, అదే రోజు సాయంత్రం. రే ఆ అమ్మాయి ఎక్కడ ఉందిరా? ఓయ్ ఓయా ఓ ఏంట్రా ఓ ఏదో పెళ్ళని పిలిచినట్టు. మన లవ్ మ్యాటర్ ఏం చేసావు? మన లవ్వా? అంత సీన్ లేదు. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. తను నాకు ఫేస్బుక్లో పరిచయం. నువ్వు అబద్ధం చెప్తున్నావు నన్ను అవాయిడ్ చేయడానికి. అది నిజమని ప్రూవ్ చేయి, మళ్ళీ నేను నీ వెంట పడను. సూపర్ న్యూస్, ఇప్పుడే కాల్ చేస్తా. రే అచ్చండి పడుందిరా, మళ్ళీ కలుస్తాను నిన్ను. ఆగేహే, ఎక్కడికి వెళ్తావు? ఉండు కాసేపు. రింగ్ అవుతుంది. హే నువ్వేనా? దొంగ నా కొడుక, ఇలా ఎందుకు చేసావురా? ఒరే అయినా ఫ్రెండ్స్ లవ్ చేసిన అమ్మాయిని పడగొట్టేది నీకు తప్పుగా అనిపించట్లేదురా? ఫ్రెండ్స్ అంటావేంటి? ఏదో నువ్వు కూడా లవ్ చేసినట్టు. నేను ఒక్కడనే కదా ఫ్రెండ్ అను. సరే ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ లవ్ చేసిన అమ్మాయిని ఎలా పడగొట్టేశారు నువ్వు? రే మాఘమాసం, ఈ రోజుల్లో అమ్మాయిలు పడాలంటే కావాల్సింది ఫేస్ వాల్యూ కాదురా, ఫేస్బుక్. రే తను వెయిట్ చేస్తుందిరా, నేను వెళ్ళొస్తాను. ఓయ్ నేను నచ్చానా? నచ్చావు. అద్భుతం. బాధపడకరా మామ, లోకల్ అమ్మాయిలు కరువా చెప్పు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. చెయ్యి ఏదో బతుకు, మనిషి పశువా? సిగ్గుండాలి కొద్దిగా. తీసుకున్న డబ్బులు వెనక వాళ్ళని తెలీదు. మనల్ని కాదు, అయినా ప్రేమ శాస్త్రం కాదు మా, స్నేహం శాస్త్రం. నీకు నీ ఫ్రెండ్ నేను అన్నాను కదరా, నీకేం కష్టం వచ్చినా నేను చూసుకుంటాను కదరా. ఫ్రెండా తొక్క? ఎవరైనా నమ్మచ్చు కానీ నిన్ను మాత్రం నమ్మకూడదురా రే. ఫ్రెండ్ అని చెప్పి డబ్బులు ఇస్తే మోసం చేసావు నువ్వు నన్ను. అయినా నీకేంట్రా అందగాడివి. నీ సొల్లుకు అసలు అంతే లేకుండా పోతుందిరా. అరే ఆడు ఫోన్ మాట్లాడుతున్నట్లేదు, నన్ను తిడుతున్నట్టుంది. లొకేషన్ మార్చండి. హే రే అమ్మాయి మనసు మార్చుకున్నట్టుందిరా, మళ్ళీ వచ్చేస్తుంది. అరే నీకు అసలు బుద్ధుందా? ఆ మాఘమాసం గడన్నా నువ్వన్న ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. నేను ఇలా వెళ్ళగానే ఐమిసి అని మెసేజ్ పెట్టావేంట్రా? ఈడేంటి అంటే బా చిన్నప్పుడు మీరు రబ్బర్ దొబ్బేసామంటే ఇప్పుడు లవర్ దొబ్బేద్దామని చూస్తున్నాడు. అది ఏమంటే మనం పక్కన మాట్లాడదు. ఆడేంట్రా నేను పక్కన ఉండగా నా లవర్ని పక్కకు తీసుకెళ్తాడు. నీకు ముందే చెప్పా కదరా, ఆయన నమ్మితే నేను శాంతం నాకు ఇస్తాడని. ఇంకా నీ జీవితం జిల్ జిల్ జగా జగా.